హాయ్ హలో గైస్, దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. మీ ఇంట్లో 1 year నుంచి 15 years మధ్య పిల్లలు ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసం. వీడియోని మిస్ చేయకుండా ఎండ్ వరకు తప్పక చూడండి. ఆటిజం అనే డిసీజ్ ఉందని ఎంతమందికి తెలుసు? దానివల్ల చిన్నపిల్లలు సఫర్ అవుతున్నారని ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు కామెంట్ లో మెన్షన్ చేయండి. ఆటిజం అనే డిసీజ్ గురించి ఎవరికైనా తెలియట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. లింక్ ఓపెన్ చేసి వీడియో చూసి డిసీజ్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకోండి. ఈ డిసీజ్ పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ దశలో వస్తుంది. ఈ డిసీజ్ రావడం వల్ల పిల్లల యొక్క మానసిక ఎదుగుదలలో లోపం కనిపిస్తుంది. ఈ లోపాన్ని మనం పిల్లల్లో ఎంత త్వరగా గమనించట్లయితే వారి భవిష్యత్తును అంత త్వరగా కాపాడుకోవచ్చు. ఆటిజం వచ్చిన పిల్లలు ఎదుటివారితో మాట్లాడడానికి కానీ, ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి కానీ, ఏదైనా చేయడానికి కానీ, ఎదుటివారితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడానికి కానీ చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన భారతదేశంలో 18 million పీపుల్ ఈ డిసీజ్ తో బాధపడుతున్నారు. మనం ఈ వీడియోలో ఆటిజం సోకిన పిల్లాన్ని అతని తల్లిదండ్రులు ఎలా కాపాడుకున్నారు, ఎలా మార్చుకున్నారో, ఎలా సాధారణంగా చేశారో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. మన స్టోరీలో 2 పేరెంట్స్ ఉంటారు. దాంట్లో తల్లి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, తండ్రి ఒక బిజినెస్ మ్యాన్. వాళ్ళిద్దరికి 2 సంవత్సరాల కొడుకు ఉంటాడు. వీళ్ళిద్దరూ డబ్బును సంపాదించడం కోసం ఈ బిజీ మెకానికల్ లైఫ్ లో పడి వాళ్ళ కొడుకును పెంచడంలో వాళ్ళకి తెలియకుండానే నెగ్లిజెన్సీ చూపిస్తారు. అయితే ఆ పేరెంట్స్ ఇద్దరు ప్రతిరోజు వాళ్ళ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆ బాబుని అతని యొక్క గ్రాండ్ పేరెంట్స్ వద్ద వదిలేసి వెళ్ళిపోతారు. అతను వెళ్ళగానే ఆ గ్రాండ్ పేరెంట్స్ ఇద్దరు అతనికి తినిపించడం కానీ, స్నానం చేయించడం కానీ, ఆడుకోయించడం కానీ, పడుకోబెట్టడం కానీ చేస్తారు. ఎలాగోలో కష్టపడి వాళ్ళిద్దరు కలిసి ఆ బాబును రోజు మొత్తం చూసుకుంటారు. ప్రతిరోజు రాత్రి పేరెంట్స్ ఇంటికి రాగానే బాబు వాళ్ళని చూసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి హద్దుకుంటాడు. అతని సంతోషం చూసి పేరెంట్స్ కూడా అతని హద్దుకొని అతనితో కాసేపు గడతారు. అయితే వాళ్ళు డే మొత్తం కష్టపడాలి, అలసిపోయి త్వరగా డిన్నర్ కంప్లీట్ చేసుకుని త్వరగా పడుకుందామని ప్రయత్నం చేస్తుంటారు. అదే సమయంలో బాబు ఆ ఇద్దరు పేరెంట్స్ ఆడుకుందామని ట్రై చేస్తుంటాడు. కానీ వాళ్ళు టైర్డ్ కావడం వల్ల అతనికి ఒక మొబైల్ ఇచ్చేసి ఆడుకోమని చెప్తారు. సో ఇది అలాగే ప్రతిరోజు జరుగుకుంటూ ప్రతిరోజు రాత్రి వాళ్ళు పడుకుంటప్పుడు అతనికి మొబైల్ ఇచ్చేసి వాళ్ళు పడుకుంటూ ఉంటారు. ఆ బాబుకు మొబైల్ ఇచ్చి వీళ్ళు పడుకోగానే ఆ బాబు ప్రతిరోజు ఆ మొబైల్లో వీడియోలు చూసుకుంటూ అలాగే నిద్రపోతాడు. ఆ బాబు లేచే టైంకి వీళ్ళిద్దరు పేరెంట్స్ వాళ్ళ డ్యూటీకి రెడీ అయ్యి వెళుతూ ఉంటారు. అయితే ప్రతిరోజు అలాగే అతనికి మొబైల్ ఇచ్చి ఆ పేరెంట్స్ పడుకోవడం వల్ల ఆ బాబుకి ఆ పేరెంట్స్కి మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడింది. అదే టైంలో మొబైల్ అంటే ఆ బాబుకి అడిక్షన్ ఏర్పడింది. ఆ బాబు మొబైల్ అడిక్ట్ అవడం వల్ల ప్రతిరోజు అతని పేరెంట్స్ తిరిగి ఇంటికి రాగానే అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని హద్దుకోవడం మానేశారు. కానీ ఈ పేరెంట్స్ ఇద్దరు ఈ మార్పును గమనించలేకపోయారు. అలా జరగడం వల్ల ఆ బాబులో కొన్ని మార్పులు జరిగాయి. ఆ పేరెంట్స్ ఇద్దరు వారి బాబు ప్రవర్తనలో వచ్చిన మార్పులను గమనించకపోవడం వలన అతనికి ఆటిజం వచ్చింది. ఆటిజం రావడం వల్ల అతని ప్రవర్తనలో కొన్ని మార్పులు జరిగాయి. అవే ఎదుటి వారితో కలవకపోవడం, ఎదుటి వారితో మాట్లాడకపోవడం, ఎంతమంది చుట్టాలు వచ్చినప్పటికీ అతను ఒంటరిగానే ఉండడం, అతను పేరు పెట్టి పిలిచినా పలకపోవడం, వాళ్ళ పేరెంట్స్ పిలిచినా పలకపోవడం, రోజు జరిగే పనులు కాకుండా వేరే కొత్త పనులను అతను యాక్సెప్ట్ చేయకపోవడం, ఒకవేళ తప్పనిసరిగా ఆ పని చేయాల్సి వచ్చినట్టు ఆ పనిలో అతను ఇబ్బంది పడటం, ఈ మార్పులన్నీ అతనికి వచ్చాయి. అయితే అతను అలా ప్రవర్తించడం చూసి ఈ పేరెంట్స్ ఇద్దరు అతన్ని గమనించి అతనితో మాట్లాడడం కానీ, అతనితో కలవడం కానీ ప్రయత్నించారు. కానీ ఆ బాబు మొబైల్ కనెక్ట్ అవ్వడం వల్ల, అతనికి ఆటిజం సోకడం వల్ల ఈ పేరెంట్స్తో అతను మాట్లాడలేకపోయాడు, వేరే పర్సన్స్తో కలవలేకపోయాడు, వేరే పిల్లలతో ఆడుకోలేకపోయాడు, కొత్త విషయాలు ఏవి నేర్చుకోలేకపోయాడు. రోజు తను చేసే పని మాత్రమే అదే రిపీట్ చేస్తూ అదే చేసేవాడు. అయితే ఆ బాబు ప్రవర్తన మార్పు అలాగే పునరావృతం కావడం వలన అతని పేరెంట్స్ దాన్ని అప్పుడు గమనించి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ చూపించేసరికి అతని లాంటి పిల్లలు ఎంతో మంది ఆసుపత్రిలో ఉన్నారు. అక్కడ డాక్టర్ అతన్ని పరిశీలించి ఆ బాబుకి ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ సోకిందని అతని తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే అప్పుడు ఆ పేరెంట్స్ ఇద్దరు డాక్టర్ని ఆ డిసీజ్ కి రీజన్ ఏంది అడగగా ఆ డాక్టర్ ఇలా సమాధానం ఇస్తాడు. తన బ్రెయిన్ డెవలప్మెంట్ దశలో అతనికి ప్రాపర్ టైం ఇవ్వకపోవడం వలన, సరిగ్గా పెంచకపోవడం వలన, ఏం నేర్పించకపోవడం వలన అతనికి వ్యాధి సోకిందని చెప్తాడు. ఆ డాక్టర్ చెప్పిన సమాధానం బట్టి ఆ పేరెంట్స్ ఇద్దరు చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. ఆ పేరెంట్స్ ఇద్దరు ఆ డాక్టర్ని దీనికి ట్రీట్మెంట్ ఏంటని అడగగా ఆ డాక్టర్ ఇలాంటి వాళ్ళ కోసమే కొన్ని స్కూల్స్ రన్ చేస్తున్నామని, ఆ స్కూల్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తూ వాళ్ళ బిహేవియర్ లో మార్పులు తీసుకుని చెప్పగా ఆ సూచన మేరకు ఆ బాబుని ఆటిజం సోకిన పిల్లలు ఉండే స్కూల్లో జాయిన్ చేస్తారు. అయితే నెల ట్రీట్మెంట్ గడిచిన తర్వాత ఆ బాబు మెల్లిమెల్లిగా పక్క పిల్లలతో మాట్లాడుకోవడం మొదలు పెడతాడు. కొన్ని రోజుల తర్వాత ఈ పేరెంట్స్ ఇద్దరు వాళ్ళ బాబుని చూడడానికి స్కూల్కి వెళ్తారు. ఆ సమయంలో వాళ్ళ బాబు పక్క పిల్లలతో ఆడుకోవడం, పక్క పిల్లలతో మాట్లాడుకోవడం, నవ్వుతూ ఉండడం గమనిస్తారు. వెంటనే వాళ్ళ బాబు మారాడనుకొని సంతోషించి వాళ్ళ బాబు దగ్గరికి వెళ్ళగా వాళ్ళ బాబు వీళ్ళని చూసి ఎటువంటి మాటలు మాట్లాడకుండా, నవ్వకుండా, ఎటువంటి సంతోషం లేకుండా ఉంటాడు. వీళ్ళు మాట్లాడనిచ్చినప్పటికీ వాళ్ళ బాబు వీళ్ళతో అట్లీస్ట్ ఐ కాంటాక్ట్ కూడా మెయింటైన్ చేయకుండా, ఏం మాట్లాడకుండా, నవ్వకుండా కూర్చుంటాడు. ఆ పేరెంట్స్ ఇద్దరు ఆ బాబుతో ఎంత మాట్లాడుతున్నప్పటికీ ఆ బాబు మాట్లాడకపోవడంతో, కేవలం పక్క పిల్లలతో మాట్లాడడంతో, ఆడుకోవడంతో
వాళ్ళిద్దరికి చాలా బాధ అవుతుంది. దానితో వాళ్ళు అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి దాని గురించి ఆలోచించుకుంటూ బాధపడుతుంటారు. ఆ పేరెంట్స్ ఇద్దరు బాధపడుతూ తీవ్రంగా ఆలోచించగా ఆ డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అవే, మీరిద్దరూ ఆ బాబుతో కలిసి టైం స్పెండ్ చేయకపోవడం వల్ల అతనికి ఆటిజం డిసీజ్ వచ్చింది. ఆ పేరెంట్స్ ఆ బాబుని ప్రతిరోజు ఒకేలా కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త విషయాన్ని నేర్పించడం, కొత్త వ్యక్తుల్ని పరిచయం చేయించడం, కొత్త బంధాలను పరిచయం చేయడం వంటివి నేర్పిస్తుంటారు. అయితే ఆ పేరెంట్స్ ఇద్దరు ఆ బాబుని ఇంట్లోనే కాకుండా బయటకు తీసుకెళ్లి, పిక్నిక్ తీసుకెళ్లి, వీకెండ్స్ లో, మంత్ ఎండింగ్స్ లో కొత్త కొత్త వ్యక్తులను పరిచయం చేసుకుంటూ వాళ్ళతో ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ అతనితో టైం స్పెండ్ చేయడం మొదలు పెట్టారు. ప్రతిరోజు ఒకేలా కాకుండా రోజుకో కొత్త విషయం నేర్పించుకుంటూ వాళ్ళ బాబు ప్రవర్తనలో మార్పు తీసుకొని వచ్చారు. ఆ పేరెంట్స్ ఇద్దరు ఆ బాబుతో 3-4 నెలలు గడపడం వల్ల ఆ బాబు సాధారణ పిల్లవాడిలాగా మారడం కాకుండా చురుకైన పిల్లవాడిలాగా, కొత్త కొత్త సవాళ్ళను ఎదుర్కొనేలాగా, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపేలాగా మారిపోయాడు. అంతేకాకుండా ఆ పిల్లవాడు సాధారణ పిల్లవాడిలాగే స్కూల్కి వెళ్లడం, పాఠాలు నేర్చుకోవడం, యాక్టివ్ గా ఉండడం, వేరే పిల్లలతో ఆడుకోవడం, అక్కడ నేర్చుకున్న విషయాలు ఇంటికి రాగానే గ్రాండ్ పేరెంట్స్ తో షేర్ చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటాడు. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అతన్ని ఎంకరేజ్ చేయడం, అలాగే అతని పేరెంట్స్ కూడా అతనితో టైం స్పెండ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అంతేగాక ఆ బాబు ఇంట్లోని చిన్న చిన్న పనులు చేయడం, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, అతని గ్రాండ్ పేరెంట్స్ తో కొత్త కొత్త విషయాలు అడిగి తెలుసుకుంటాడు. దానితో ఆ పేరెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళ తల్లి జాబ్ కి, వాళ్ళ తండ్రి బిజినెస్ కి వెళ్లడం మొదలు పెడతారు. ఇప్పటిలాగే డబ్బులు సంపాదించడంలో బిజీ కాకుండా తల్లి డ్యూటీ నుంచి రాగానే, తండ్రి ఆఫీస్ నుంచి రాగానే పిల్లాడితో కాసేపు టైం స్పెండ్ చేయడం, కొత్త విషయాలు నేర్పించడం, వీకెండ్స్ లో బయటకు తీసుకెళ్లడం, కొత్త కొత్త వ్యక్తులను పరిచయం చేయించడం, బంధువులను పరిచయం చేయించడం, మంత్ ఎండింగ్ లో, వీక్ ఎండింగ్ లో బయటకు తీసుకెళ్లడం, కొత్త కొత్త విషయాలను చూపించడం, నేర్పించడం వంటివి చేస్తుంటారు. ఇలాగే కొన్ని రోజులు చేయడం వల్ల ఆ పేరెంట్స్ ఇద్దరు డ్యూటీ నుంచి, ఆఫీస్ నుంచి తిరిగి రాగానే ఎప్పటిలాగే వాళ్ళ బాబు వాళ్ళని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకోవడం మొదలు పెడతాడు. తిరిగి వాళ్ళ పేరెంట్స్ అతన్ని ప్రేమించడం మొదలు పెడతారు. అయితే ఈ స్టోరీలో ఒక బాబు అతని యొక్క పేరెంట్స్ అతనికి టైం ఇవ్వకపోవడం వలన ఆటిజం డిసీజ్ కి గురై అబ్నార్మల్ గా బిహేవ్ చేయడం, వాళ్ళ పేరెంట్స్ ని దూరం పెట్టడం లాంటివి చేస్తుంటారు. సో ఆటిజం అనే డిసీజ్ కి ఈ హాస్పిటల్, ఈ స్కూల్ ఆ స్కూల్, ఈ ట్రైనింగ్ సెంటర్ ఆ ట్రైనింగ్ సెంటర్ కాదండి. మన పిల్లలకి మనం ఇచ్చే టైంలో ఉంటుంది. ఈ వీడియో ద్వారా ప్రతి పేరెంట్ కి, ప్రతి గార్డియన్ కి నేను కోరుకున్నది ఒకటే అండి. మీరు ఎంత డబ్బు సంపాదించినప్పటికీ, మెకానికల్ లైఫ్ లో ఎంత బిజీ ఉన్నప్పటికీ మీ పిల్లలతో ఒక రోజులో కాసేపు టైంని కేటాయించండి. అతనితో కొత్త విషయాలు నేర్చుకోండి. అతను ఏం నేర్చుకున్నాడు, స్కూల్లో ఏం నేర్చుకున్నాడు, ఏం తెలుసుకున్నాడు, ఏం నేర్చుకున్నాడో అతనితో మాట్లాడి తెలుసుకోండి. అతని ప్రవర్తనలో మార్పులను ఎప్పటికప్పుడు గమనించండి. ఆటిజం బారిన పడకుండా మీ పిల్లల్ని కాపాడుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.